ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌గా భరణినైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నాగార్జున గారు భరణి నువ్వు ఎలిమినేట్ అన్నారో, హౌస్‌మేట్స్ అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారనే చెప్పాలి. ఇందులో భాగంగానే తనూజ అయితే కుప్ప కూలిపోయిందనే చెప్పొచ్చు. ఇక తనూజనైతే లేపి హగ్ చేసుకొని తనూజకైతే సీక్రెట్‌గా భరణి ఏం చెప్పాడంటే, "తనూజ గుర్తుపెట్టుకో నేను చెప్పింది క్లియర్‌గా విను. ఇప్పటి నుంచి ఈ నాన్న బయటుండి నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఎలాంటి కన్నీళ్లు పెట్టుకోకు, ప్రతి దానికి ఏడవకు. ఎవరు ఏ పాయింట్ చెప్పినా సరే నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడి నీ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆళ్ళకి ఇచ్చుకో" అంటూ సీక్రెట్‌గా సేవ్‌లో చెప్పాడు. ఖచ్చితంగా నా కూతురు బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని బయటకొస్తదనైతే ఈ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా ట్రోఫీతో బయటకి రావాలి తల్లి. ఎలాంటి ఎవరితోని గొడవ పెట్టుకోకుండా నీ యాట్ నువ్వు ఆడి టాస్క్‌లో 100% పాల్గొని ఖచ్చితంగా ప్రతి టాస్క్ విన్ అయ్యి నాగార్జున గారి చేత శభాస్ అనిపించుకునేలాగా ఉండాలి. ఇప్పటికే హౌస్‌మేట్స్ అందరూ కూడా నువ్వు ఆడుతున్న ఆటపై ఖచ్చితంగా కుళ్లు కుళ్లు ఏడుస్తున్నారు. ఇక ముందు కూడా ఖచ్చితంగా ఈ నాన్న ఉండడు కాబట్టి టాస్కుల్లో 100% పార్టిసిపేట్ చేసి నీకు అవకాశం ఉన్నా రాకపోయినా సరే నువ్వు అవకాశం క్రియేట్ చేసుకొని ఆడి ఖచ్చితంగా ఈ సీజన్ 9 నా కూతురు విన్నర్ కావాలని అయితే నేను కోరుకుంటున్నానంటూ భరణి బయటకొచ్చే ముందు తనూజకైతే బూస్టప్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఇక నాగార్జున గారు, "భరణి నువ్వు స్టేజ్ మీదకి రా నేను వెయిట్ చేస్తున్నాను" నాగార్జున గారు చెప్పగానే, "5 నిమిషాలు సార్ నేను వస్తున్నాను" అంటూ తనుజని పక్కకి తీసుకెళ్ళి మరి, "నేను చెప్పేది 100% నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. ఈ సీజన్ విన్నర్ నువ్వే కావాలి. హౌస్‌మేట్స్ అందరూ కూడా ఎన్ని కుట్రలు చేసినా సరే అయన్నీ పట్టించుకోకు. నువ్వు పవన్ కళ్యాణ్‌తో కూడా బాండింగ్ తగ్గించుకుంటే మంచిది. దివ్య కూడా పక్కన పెట్టి నీ ఇండివిడ్యువల్ ఆట నువ్వు వాడి నా కూతురు విన్నర్ అయ్యి బయటకొస్తదని నేను వెయిట్ చేస్తున్నాను. బయటికెళ్ళి 100% నీకే సపోర్ట్ చేస్తాను. సో నువ్వు ఏడవకు. నేను బయటికెళ్ళిపోయినా పర్వాలేదు. నేను గెలవకపోయినా సరే నా కూతురు కప్పు గెలవాలనేదే నా ముఖ్య ధ్యేయం. సో బయటికెళ్ళినా సరే నువ్వు నా కూతురివి. నేను నీ తండ్రిని. ఇది ఫిక్స్ అయిపోయి" అంటూ భరణి చెవిలో చెప్పి మరీ బయటకొచ్చాడనే చెప్పొచ్చు. సో తనూజకి భరణి చెప్పిన మాటలు ఎలా అనిపించాయి అనేదైతే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.